ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు ఆయన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రమును వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను. యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అవును, దేవుడు మన మధ్యకు దిగి వస్తున్నాడు. ఆయన ప్రభావమునంట వస్త్రముగా ధరించి ఉన్నాడంట. బలము కూడా ధరించి, బలమునేమో నడుముకి ఒక నడుము కట్టుగా కట్టుకొని, ఆయన బలమును కూడా ధరించి, ప్రభావమును ధరించి, ఆయన మన మధ్యకి భూలోకాన్ని స్థిరపరచడానికి, ఈ పురాతన సింహాసనాన్ని స్థిరపరచడానికి ఆయన భూలోకంలోకి దిగి వస్తున్నాడు. అవును, మనల్నెంతగానో ప్రేమించి ఆయన మన మధ్యకి దిగి వచ్చే దేవుడు. ఆయన బలిష్ఠుడు. ఆయన బలమైన తరంగముల ఘోషల కంటే ఆయన బలమైన బలిష్ఠుడు. ఆయన ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. వాటి కొరకు అవన్నీ స్థిరపరచడం కొరకు ఆయన ప్రభావమును, బలమును నడుముకు కట్టుగా ధరించుకొని, ప్రభావమైన వస్త్రంగా మన మధ్యకి దిగి వస్తున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాధి రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిత్యము దేవతల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో ప్రభావమును దేవా వస్త్రముగా ధరించుకుని దేవా, బలమును దేవా నడుము కట్టుగా కట్టుకొని దేవా, ఇదిగో తండ్రి మా మధ్యకు దిగి వస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని స్థిరపరచాలని, బలపరచాలని దేవా, అయ్యా మా మధ్యకి దిగి వస్తున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా మధ్య పరిపాలన చేయడానికి దేవా, నీ రాజ్యాన్ని స్థిరపరచడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకు వస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ మహాకృపతో, దయతో దేవా, దీవెనతో దేవా, ఇదిగో తండ్రి చేరొచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. నీ జ్ఞానముతో, నీ వాక్యం అనే జ్ఞానముతో దేవా, అయ్యా మమ్మల్ని బలపరిచి దేవా, నీ వాక్యములో ఉన్న రహస్యాలను దేవా, మరుగైన ధనాన్ని దేవా మేము తెలుసుకోవడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, స్తుతికి పాత్రుడివై దేవా, స్తోత్రార్హుడివై దేవా, మా మధ్య దేవా, ఇదిగో తండ్రి, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుకబడుచున్నానయ్యా. నీ కృపతో దేవా, నీ దయతో దేవా, నీ జాలితో దేవా, నీ హక్కున చేర్చుకొని, నీ కౌగిట్లో దాచుకొని దేవా, గతించిన కాలమంతా దేవా, నీ కనుపాపోలే కాచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, గత కాలమంతా కాచినవాడా, ఇదిగో తండ్రి, ఇక ముందు కూడా జరగబోతున్న రోజులన్నిటినీ దేవా, ఈ దినాలన్నిటినీ దేవుని చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా నీ సహాయం మాకు దయచేయమడొచ్చున్నాను. మేము చేయు పనులన్నిట్లో మాకు సహాయం దయచేయండి. మేము వెళ్ళే మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండబడొచ్చున్నాను. ప్రతి విషయాన్ని దేవా, నీ వాక్యం అనే జ్ఞానంతో మమ్మల్ని గైడ్ చేసి నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, మా మధ్యకొచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో చేస్తున్న దేవా, నీ ఆశ్చర్యమైన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన భీకరమైన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ మహాకృపతో దేవా, ఎన్నిక లేని మమ్మల్ని దేవా, ఎత్తేరు కూడా ఎక్కిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించి దేవా, నేను స్తుతించుటకు, కనపరచుటకు దేవా, నీవిచ్చిన దేవా, ఇదిగో తండ్రి, మహిమ ప్రభావముల కిరీటాలు ధరించుకుని దేవా, నీ సన్నిధి మేము వస్తుండగా దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఇంకా దీవించండి, ఆశించబడొచ్చున్నాను. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని బహుగా నింపి బలపరచబడొచ్చున్నాను.
పరిశుద్ధాత్ముడా వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మాభిషేకాన్ని మా మీద కుమ్మరించమని, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా, ఆరాధనకు యోగ్యుడిగా దేవా మీరుండి నడిపించమని, ఆరాధనంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆదుని అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని, నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో దేవా నీ తోడు ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నిలువలేదు. నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే, నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరిచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరిచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరి యాగమైతివా. యాగమే నా మోక్ష భాగ్యము, నీదు యాగమే
నా మోక్ష భాగ్యము. నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. అవునయ్యా! రాజాధిరాజా గొప్ప దేవా ఇదిగో తండ్రి, మా ప్రార్థన ఆలకించమడుగుచున్నామయ్యా. అయ్యా నీ వాక్కు కొరకే మేము కనిపెడుతుండగా దేవా, నీ చిత్తాన్ని మేము కనిపెడుతుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో నీ తలంపులు, నీ ఆలోచనలు దేవా, అయ్యా నీ చిత్తమే దేవా మా జీవితాల్లో దేవా సిద్ధించమని దేవా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తుండగా దేవా, మా జీవితాలను ఎలా మార్చుకోవాలో, నీ వాక్కును ఎలా నడిపించుకోవాలో దేవా, నీ జీవ స్వరంతో మాతో మాట్లాడమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సజీవుడవే దేవా, మా మధ్య నిత్య నివాసముగా ఉన్న రాజాదిరాజా నీకే ఉన్నాలు చెల్లిస్తూ దేవా, నీ స్వరాన్ని వినగలిగే చెవులు దయచేయమడొచ్చున్నా. నీ వాక్యంలో ఉన్న మర్మాలు తీసుకునే కృప మాకు దయచేయమడొచ్చున్నా. నీవు మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ జీవము గల మాటలతో దేవా మా హృదయాలను జీవంతో నింపడొచ్చున్నాను. అయ్యా ద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న లోపాన్ని దోషాన్ని తీసివేసి దేవా, మేము ఎలా దేవాని సన్నిధిలో ప్రార్థించాలో, ఎలా ఉండాలో, ఎలా కూర్చోవాలో దేవా మాకు నేర్పించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి దినము దేవా నీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మాలో ఉన్న ప్రతి దోషాన్ని కళంకాన్ని దేవా ఇదిగో తండ్రి దేవ పాపాలు శాపాన్ని దేవా నీ వాక్యముతో కడిగి వేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా అతిక్రమము కప్పుకొనక దేవా విడిచిపెట్టి దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి అతిక్రమలు విడిచిపెట్టేవాడు ధన్యుడు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో వర్ధిల్లుతాడు అంటున్నావయ్యా. అవునయ్యా నీ వాక్యము ద్వారా దేవా మేము కడగబడినప్పుడు దేవా మాలో ఉన్న ప్రతి దోషాన్ని నువ్వు కడిగి వేసి దేవా, అయ్యా నీ పరిశుద్ధ సిలువలో దేవా, అయ్యా నీ పరిశుద్ధ రక్తముతో దేవా అయ్యా తుడిచి వేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మా విమోచకుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ స్వరాన్ని మాకు వినిపింపజేయవచ్చున్నానని దేవా ఇదిగో నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆన్లైన్ ద్వారా దేవా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని దేవా ప్రతి ఒక్కరి ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వారికి వినిపింపజేసి దేవా వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారముతో దేవా వారిని బలపరచబడుచున్నానయ్యా. బలవంతుడా ఇదిగో తండ్రి ఎన్నికలే నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ శక్తిని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించబడుచున్నాను. అయ్యా ఇదిగో నన్ను నీ సిలువ చాటున భద్రపరిచి దేవా మరుగుపరిచి దేవా నువ్వు మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని దేవా నీ వాక్కును మాకు వినిపించమని యేసుక్రీస్తు గొప్ప పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే అది కేవలం ప్రార్థన వల్లనే జరుగుతాయి. ప్రార్థన అనేది చాలా గొప్ప శక్తి. ఆ ప్రార్థనలో అనేక రకమైన ప్రార్థనలు ఉన్నాయి. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, మన సమర్పణ ప్రార్థన, అనేక రకాలు విసుగక ఎడతెగక చేసే ప్రార్థన, ఆ కనిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి చేసే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థనలు ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన చాలా చాలా ఆత్మకు బలాన్ని దయచేస్తుంది. మరి విశ్వాసంలో ఎదగడానికి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరగడానికి ఆ ఏకాంత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మరి చూస్తున్నప్పుడు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈరోజు
ఆ టాపిక్కు మరి యేసు ప్రభు గారే ఆయన ఎంత బిజీగా ఉన్నా తన జనసమూహాల మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు, ఆ ప్ర వాక్యం ప్రకటించడంలోని ఆ అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు అన్నీ చేస్తున్నా సరే, ఆయన మాత్రం ఏకాంత ప్రార్థన చేసేవారు. ప్రతిరోజు సాయంకాల సమయమందు ఏకాంత ప్రార్థనలో కూర్చునేవారు. మనము కూడా ఆయన పోలికలో ఉన్నవారం గాబట్టి, ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నాడు గాబట్టి, మనము కూడా ఆయన పోలి నడుచుకోవాలని పౌలు భక్తుల ద్వారా మనకు హెచ్చరిక చేసినప్పుడు, హెచ్చరిక చేసిన మన సేవకులమైన మనము, ఆయన బిడ్డలమైన మనము, ఆయన మేపడి గొర్రెలమైన మనము, ఆయన స్వరాన్ని విని, ఆయన బాటలో నడాలి. మన కాపరి ఏ విధంగా నడుస్తున్నాడో, మనము గొర్రెలమైన మనము కూడా ఆయన వెనక ఆ మందలో మనము కూడా ఆయన వెనక నడుస్తూ ఉండాలి. ఆయన చేస్తున్నది ఏంటంటే మరి మత్తయి సువార్త 14 అధ్యాయము 22 వచనాన్ని చూసినప్పుడు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చెయ్యుటకు కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన చూస్తున్నాం అక్కడ వాక్యం సెలవిస్తుంది. అక్కడున్న జనసమూహాలనందరిని పంపించేస్తున్నాడు. ఆ జనసమూహాలు ఎంతమంది ఉన్నారంటే 5,000 మంది ఉన్నారు. పిల్లలు కాకుండా పురుషులే 5,000 మంది. అంటే అక్కడ 5 రొట్టెలు, 2 చిన్న చేపల యొక్క ఆ కొండ మీద ఆ ప్రదేశమంతా అరణ్య ప్రదేశమంతా ఆయనక్కడ వాక్యం చెప్పిన తర్వాత, ఆ వాక్యం చెప్పిన తర్వాత అక్కడ వారి ఆహారం కొరకు 5 రొట్టెలను, చిన్న చేపల్ని విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అక్కడ అందరికి ఆహారం పెట్టేసిన తర్వాత, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ జనసమూహాలందరిని పంపించేస్తున్నాడు. ఆ జనసమూహాలందరిని పంపించడమే కాకుండా, తనతో ఉన్న శిష్యులు కూడా బలవంతంగా పంపించేస్తున్నాడు. ఆయన తన ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి తన దగ్గర ఉన్న వారినందరినీ త్వరగా త్వరగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని బలవంతంగా వారిని పంపించేస్తున్నాడు. ఎందుకంటే దేవుడితో ఏకాంతంగా గడపడానికి తన చుట్టూ ఉన్న వారినందరినీ పంపించేసి ఆయన ప్రార్థన చేయుటకంట. ఎందుకోసం అంటే వాళ్ళందరినీ పంపించేస్తుంది. ఏదో కూర్చొని టీవీ చూడడానికి కాదు, లేదా ఫోన్ చూసుకోవడానికి కాదు, లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకోవడానికి కాదు. ఏకాంతంగా తండ్రితో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి ఆయన అందరిని పంపించేస్తున్నాడు. బలవంతంగా పంపించేస్తున్నాడు. "అయ్యా! నేను నీతో ఉంటాను" అంటే, "వద్దొద్దు నువ్వు వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో" అని శిష్యులను కూడా పంపించేస్తున్నాడు. అవును, మన జీవితంలో ఎన్నో పనులుంటాయి. పొద్దున లేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పనులు. ఆడవాళ్ళకైతే వంట పనులు, ఇంటి పనులతో ఆళ్ళు సతమతమైపోతుంటారు. పురుషులైతే, యజమానులైతే వాళ్ళ ఉద్యోగ పరిస్థితిలో వాళ్ళు మరి ఎంతగానో నలిగిపోతుంటారు. కానీ ఎంత నలిగిపోతున్నా, ఎంతలా అలసిపోతున్నా సరే, దేవునితో సంబంధం, తండ్రితో సంబంధం, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉండాలంటే ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. దేవుడైన యేసు ప్రభు మనకు చూపిస్తున్నాడు. ఆయన మార్గంలో నడవాలని అనుకుంటున్నప్పుడు, నువ్వు జీవితంలో బలమైన కార్యాలు జరగాలి అని నువ్వు ఆశపడుతున్నప్పుడు, నీ జీవితంలో అద్భుతాలను చూడాలి అనుకుంటున్నప్పుడు, నువ్వు చేయవలసింది ఏకాంత ప్రార్థన. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా గడుపుతున్నాడు. దేవుని సన్నిధిలో యేసు ప్రభుగారు ఒంటరిగా గడుపుతున్నారు. అటువంటి మన జీవితాల్లో కూడా ఉంటూ ఉండాలి. మన జీవితాల్లో అలా చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను చూస్తాం. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాం. దేవుడు భీకరమైన కార్యాలు జరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. మన కన్నులారా చూడగలుగుతాం. అటువంటి గొప్ప కార్యాలు చూడాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, దేవునితో ఏకాంత ప్రార్థన. ఆయన ఏం చెప్పుతాడా, మన చర్య అంతా ఆయన సన్నిధిలో చెప్పుకోవాలి. మన బాధ, మన కన్నీటిని, మన వేదన, మన సంతోషాన్ని, మరి ప్రతి పరిస్థితిని, అది కష్టమైన, బాధైన, కన్నీరైన, సంతోషమైన, ఆనంద బాష్పాలైనా సరే, అది స్తుతి అయినా సరే, ఏకాంతంగా చెప్పుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నిన్ను అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు చేసే విధంగా నిన్ను మారుస్తూ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆయన అనేక సార్లు మనము
గ్రంథంలో చూసినప్పుడు అనేక సార్లు ఏకాంతంగా దేవునితో గడపడటం చూస్తూ ఉంటాం. అక్కడ పైనున్న 13వ వచనంలో చూసినప్పుడు యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. ఎక్కడ చూసినా ఏకాంతంగా దేవునితో గడపడానికి మనము కూడా మన పనులన్నీ ఫాస్ట్‌గా ముగించేసుకొని ఒక్క అరగంట, గంటైనా సరే దేవునితో ఏకాంతముగా గడుపుతూ ఉండాలి. దావీదు చక్కగా తన చర్య అంతా చెప్పుకునేవాడంట. దేవునితో మాట్లాడుకునేవాడంట. ఆయన దగ్గరికెళ్ళి విచారం ఎక్కడైనా తనకి శ్రమ కలుగుతుందా లేదా సంతోషం కలుగుతున్నా సరే దావీదెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చునేవాడంట. మనము కూడా ఆయన సన్నిధిలో కూర్చుంటూ ఉండాలి. ఆయనతో గడుపుతూ ఉండాలి. ఆయనతో గడుపుతున్నప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా మన చర్య అంతయు దేవునికి చెప్పుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉండాలి. మరి చూసినప్పుడు మరి ఇలాగ నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే రెండో సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 18 వచనంలో చూసినప్పుడు అక్కడికి మరి నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు దావీదు, ఇదిగో దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆ దేవునికి నువ్వు మందిరాన్ని కడతానన్న విషయాన్ని తెలియజేసినప్పుడు దేవునికి అదెంతో సంతోషం కలిగింది. నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు మళ్ళీ నీతో చెప్పాడు. నీ సంతానాన్ని నిరంతరం ఉంచుతానే అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుండంట. మరి 18వ వచనాన్ని చూసినప్పుడు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నువ్వు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగియున్నావు అని అక్కడ దేవుడిని ఘనపరుస్తున్నాడు. దేవుడిని స్తుతిస్తున్నాడు. నేనెంతటి వాడినయ్యా, నువ్వు నన్నెంతగా హెచ్చించావు. గొర్రెల దొడ్లో ఉన్న నన్ను, గొర్రెలు కాసుకుంటున్న వాడిని నన్ను తీసుకొచ్చి రాజులు ఇజ్రాయేలుకి రాజుగా చేసావు. ఈ జనం మీద అధిపతిగా నువ్వు నియమించావు. నేనెక్కడికి వెళ్ళినా నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావు. నేను ఏ యుద్ధానికి వెళ్ళినా నా పక్షాన ఉండి నువ్వు యుద్ధాన్ని చేస్తానని ఇదిగో నీ ప్రవక్త ద్వారా నాకు తెలియజేశావు. ఇదిగో కలగబో దాని గురించి, అంతేగాకుండా నా సంతానాన్ని నువ్వు దీవిస్తానంటున్నావే, తరతరాలుగా నువ్వు దీవిస్తానంటున్నావు. నా సంతానాన్ని ఒక దీపం వలె, ఎప్పుడు వెలుగుతుండే దీపం వలె దాన్ని ఇజ్రాయేలు మధ్యలో ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్నావు కదా! నేనెంతటి వాడినయ్యా, ఏ పాటి వాడినని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. వెంటనే తనకి తెలిసిన ఆ శుభవర్తమానాన్ని తెలుసుకొని దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని నాతాను ప్రవక్తకి ఇచ్చిన దర్శనాన్ని తెలుసుకున్న తర్వాత వెళ్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర కూర్చుంటున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చుండి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఆయన మనవి చేస్తున్నాడు. దావీదుని వలె మనము కూడా మనకు ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, కన్నీరు వచ్చినా యేసు ప్రభు గారు కూడా అక్కడ జరిగిన గొప్ప కార్యాలను అవన్నిటిని తండ్రితో గడిపడానికి ఆయన ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళి అక్కడ ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దావీదు చూస్తున్నప్పుడు తన కుటుంబము కొరకు దేవుడు తన సంతానాన్ని దీవించి ఆశిస్తాను. ఇదిగో చిరకాలము నీ సంతానం ఆశింపబడుతుంది అని దేవుడు దీవించిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అవును, ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడుగా మారిపోయాడు. దేవుని నడవడికలో నడిచాడు. దేవుని బాటలో నడిచాడు. దేవుడు ఏ విధంగా అయితే ఆయన్ని గైడ్ చేశాడో అదే విధంగా నడిచాడు. మనము కూడా ఆయన పోలికలో ఉన్న మనము కూడా ఆ దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉండాలి. దేవుని కృప మనం పొందుకుంటూ ఉండాలి. అలా కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా దేవునితో గడుపుతున్నప్పుడు మన చర్య అంతా చెప్పుకున్నప్పుడు ఆయన మన జీవితాలను ఆశ్చర్యకరంగా ఆశీర్వదించే దేవుడండి. ఆయన మన ఎడల కృప చూపించే దేవుడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడంటే అలాగే దేవుని సన్నిధిలో గడిపిన ఇంకొక సేవకుడు అందరికీ తెలుసు, యాకోబు. యాకోబు ఒంటరిగా అయితే
తన తల్లిదండ్రులు విడిచిపెట్టి అన్ననైన ఏషావును విడిచిపెట్టేసి మరి అక్కడి నుంచి ఆయన పదాన్రామ్‌కి ఆళ్ళ మామయ్య గారి ఊరికి వెళ్ళిపోతాడు. లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒంటరిగా వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఇదిగో ఒంటరిగా వెళుతున్నాను. నాకు నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నన్ను ఆశీర్వదిస్తే, నాకు ఆహారం ఇస్తే నిన్నిగో నేను కొలుస్తాను అని దేవునితో ఒడంబడిక చేసుకొని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. అంటే ఒంటరిగా కూర్చొని తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. మరి చూసినప్పుడు ఆదికాండము 28 అధ్యాయము 10 వచనాన్ని 10, 11 వచనాలను చూసినప్పుడు యాకోబు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దన్రాముకు వెళ్ళిపోయిన ఏశావు తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి పొద్దు ఉన్నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఏ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. కాబట్టి చూస్తున్నాం ఇక్కడ అక్కడ ఒక ప్రదేశానికి వచ్చాడు. బెర్షెబా ప్రదేశానికి వచ్చాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని అన్న దగ్గర నుంచి వెళ్ళిపోయి పద్దన్రాములో తన మామ అయిన లాబాను దగ్గరికి వస్తుండగా దానిలో బెర్షెబా అనే ప్రదేశం వచ్చినప్పుడు అది రాత్రి అయినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రాయి తీసుకుని తలగాడగా చేసుకొని పడుకున్నాడంట. ఆ పడుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం కనబడుతుంది. అవును, మనం ఒంటరిగా దేవునితో గడుపుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో జరగబోయే దాన్ని ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా మరి దావీదుకు తెలియజేశాడు. ఇక్కడ కళ ద్వారా మరి దేవుడు మరి యాకోబుకు తెలియజేస్తున్నాడు. మనము దేవునితో గడుపుతున్నప్పుడు దేవుడు మనకు కావాల్సిన దానిని, మన జీవిత యొక్క గమ్యాన్ని, ఆయన మనకు భవిష్యత్తును మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి! గొప్పగా దేవుడు దావీదును దీవిస్తానని నాతాను ప్రవక్త ద్వారా ఆయన వర్తమానం తెలియజేస్తున్నాడు. ఇక్కడ కళల ద్వారా తెలియజేస్తున్నాడు. వచ్చి పడుకుంటే ఆ కలలో కనబడుతుంది. పరలోకపు గవిని కనబడుతుంది. దేవదూతలంట ఒక నిచ్చెన వేసుకొని పైకి కిందకి దిగుతున్నారంట. ఆకాశం నుండి కింద నుండి పైకి దేవదూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ వెళుతున్నారంట. అంతలో దేవుడు మరి స్వరం వినబడుతుందంట. ఆ కలలో దేవుని స్వరం వినబడి, అబ్రాహాం దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, ఇదిగో నీ తండ్రి యొక్క దేవుడను, ఇదిగో నీ తాత యొక్క దేవుడను అని తెలియజేస్తున్నాడు. తెలియజేయడమే కాకుండా నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నువ్వు ఎటు తట్టు వెళితే, ఏ పడమటి కాసు వెళ్ళినా, తూర్పుకి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఏ వైపుకి వ్యాపించినా నేను భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదిస్తాను అని అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుంటాను. నీవు చేసే ప్రతి పనిలో నీకు కాపాడుచు నిన్ను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని దేవుడు అక్కడ కళల ద్వారా, దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు. నువ్వు దేవునితో ఏకాంతముగా గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో నీ చర్య అంతయు ఆయనకి తెలియజేసుకున్నప్పుడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు. కళల ద్వారా మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు మన దేవుడు. కాబట్టి మన జీవితాలు ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఆ చీకటిలో ఆ కొండ మీద ఒక రాయి తీసుకొని తలగాడుగా పెట్టుకుంటే దేవుని యొక్క దర్శనం వచ్చి దేవుడు మాట్లాడుతూ
పిలుగులాడుతున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళు, అక్కడ నేను ఆశ్రయిస్తాను, నేను దీవిస్తాను. ఒంటరిగా గడుపుతుండాలి. దేవునితో ఒంటరిగా గడుపుతుండాలి. ఏకాంతంగా గడుపుతూ ఉండాలి. నీ చర్య అంతా దేవునికి చెప్పుకుంటూ ఉండాలి. నీ అవసరతలన్నీ చెప్పుకుంటూ ఉండాలి. నీ పరిస్థితులన్నీ తెలియజేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడే దేవుడండి మన దేవుడు. వాళ్ళు చూచుచున్న దేవుడండి. ఆయన గొప్ప దేవుడు. అక్కడ మరి యాకోబుని చూసి యాకోబుని దర్శించిన దేవుడండి. వెంటనే దేవునితో నిబంధన చేసుకున్నాడు. మళ్ళీ వస్తూ మరి అక్కడ చూస్తున్నప్పుడు ఆ పదాన్రోముకు వచ్చినప్పుడు ఆదికాండం మళ్ళీ ఎంతగానో దేవుడు రాహేలు, లేయాని ఇచ్చి కుమార్తెలనిచ్చి, పశువులు మందలు అన్నీ ఇచ్చి మరి చక్కగా దేవుడు తీసుకువస్తున్నప్పుడు మళ్ళీ ఆ రామ్ దగ్గరికొచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒంటరిగా వెళ్ళిన వాడిని వేవేల జనంగా చేసే దేవుడు. ఆయన బలమైన జనముగా చేసే దేవుడు. అయ్యో! నేను ఒంటరిని ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నానే, దేవుని సన్నిధిలో మొరపెడతాను అనుకుంటున్నామేమో. నీ ఏకాంత ప్రార్థనని దేవుడు ఆశ్రయించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. మరి ఆశ్చర్య కార్యాల ద్వారా నిన్ను అద్భుతంగా దేవుడు నిలబెట్టే దేవుడు. అటువంటి ఏకాంత ప్రార్థన మన జీవితంలో ఉండాలి. కనిపెడుతూ ఉండాలి దేవుని సన్నిధిలో. నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? ఆయన వాక్యం ఏంటి? అని దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఒంటరి వాళ్ళని వేవేల మందిగా చేసే దేవుడు. ఎన్నిక లేని వారిని బలమైన జన్మగా చేసే దేవుడండి మన దేవుడు. అద్భుత దేవుడు. ఒంటరిగా వెళ్ళాడు. మరి యాకోబు గాని తిరిగి వస్తున్నప్పుడు పదాండ్రం నుంచి వస్తున్నప్పుడు తనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, 11 మందికి 10 మంది కుమారులతో, ఒక కుమార్తెతో తిరిగి వస్తున్నాడు. ఎంత గొప్ప జనాంగం చేశాడు దేవుడు. అంతేకాకుండా మరి ఎంతగా అంటే పశువులు, మందలు, దాసులు ఎంతో గొప్పగా దేవుడు దీవించి ఆశించాడు. ఒంటరిగా నువ్వు గడిపినప్పుడు దేవుడు అత్యంతగా దీవించి ఆశించే దేవుడండి. మరి చూసినప్పుడు ఆయన మళ్ళీ దేవునితో పినుగులాడుతున్నాడు. దేవునితో ఒంటరిగా ఉండాలని గడుపుతున్నాడు. చూసినప్పుడు 30 32 అధ్యాయము 32 అధ్యాయంలో దేవునితో మళ్ళీ ఆయన ఒంటరిగా గడుపుతున్నాడు. మరి 32 అధ్యాయం ఆదికాండం 32 అధ్యాయము 22 వచనాన్ని చూసినప్పుడు, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చూస్తున్నావా? తనకున్న వాటినందరినీ పంపించేశాడు. ఒక్కడు మిగిలిపోయాడు. దేవుని సన్నిధిలో పినుగులాడుతున్నాడు. నరుడితో పినుగులాడుతున్నాడు. ఆ నరుడెవరో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో నన్ను ఇంతగా దీవించావు, ఆశ్రయించావు. ఇదిగో ఇంతగా జనాల్ని ఇచ్చావు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. తెల్లవారు వరకు ఆ రాత్రి అంతయు దేవునితో గడుపుతున్నాడంట. అప్పుడు ఇంక నాకు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. ఎంతగా ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాడండి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను విడిచిపెట్టనయ్యా. నీ పాదాలు విడిచిపెట్టనయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించు అని దేవునితో పినుగులాడుతున్నాడు. అవును, ఏకాంతంగా తనకున్న 11 మంది కుమారులు, దాసులను, దాసీలను, తన భార్యలు, తనకిష్టమైన భార్యలను కూడా, రాహేలును కూడా పంపించేశాడు. తన దగ్గర ఎవ్వరిని ఉంచుకోలేదు. ఇతను నాకిష్టం కదా అని నా పక్కన పెట్టుకోలేదు. తన పక్కన పెట్టుకోలేదు. ఈ కుమారుడు నాకిష్టం కదా అని తన దగ్గర ఉంచుకోలేదు. అందరిని పంపించేసి ఒక్కడిగా మిగిలిపోయాడు. ఒంటరిగా దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను విడిచిపెట్టును అని దేవునితో ఏకాంతంగా మరి ప్రార్థన చేస్తున్నాడు. నీకిష్టమైన వారిని కూడా బలవంతంగా పంపించేసే. ఎందుకంటే నువ్వు ఏకాంతంగా దేవునితో గడుపుతూ ఉండాలి. యేసుప్రభు గారు తన శిష్యుని పంపించేశాడు. తనకిష్టమైన యోహాన్ను కూడా ఉంచుకోలేదు. తనను కూడా పంపించేశాడు. బలవంతంగా పంపించేసి ఏకాంతంగా మరి ప్రార్థన చేయుటకు ఆయన వెళుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనకు నేర్పుతున్న దేవుడు. మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో నేర్చుకోవాలి. ఎలా గడపాలి? ఏకాంత ప్రార్థన అంటే ఎలా చేయాలి అనేది ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి యాకోబు ఏకాంతంగా ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆయన కలల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన దీవించి ఆశ్రయించాడు. మరి రెండోసారి మళ్ళీ తను ఆశ్రయింపబడిన తర్వాత మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గర తిరిగి వస్తుంటే మళ్ళీ తనకున్న వారినందరినీ పంపించేసి ఏకాంతంగా కూర్చొని ఆ రాత్రంతా తెల్లవారు వరకు దేవునితో అడుగుతున్నాడు. అయ్యా ఇదిగో నువ్వు ఆశ్రయిస్తే గాని నిన్ను విడిచిపెట్టను అంటే మళ్ళీ దేవుడు దీవించి ఆశ్రయిస్తున్నాడండి. ఎంత
గొప్ప దేవుడండి. తన 12 గోత్రాలను దేవుడు దీవించాడు. ఇజ్రాయేలుగా మార్చేశాడు. యాకోబును తీసివేసి, యాకోబుగా ఉన్న అతన్ని మార్చివేసి, తన జీవితాన్ని మార్చివేసి, ఇజ్రాయేలుగా మార్చేశాడు. 12 గోత్రాలు ఎంత గొప్ప దేవుడండి. ఇజ్రాయేలుగా మార్చేశాడు. అటువంటి జీవితాలుగా మారిపోతే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇజ్రాయేలు అంటే మనం దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా ఉంటున్నామంటే, దేవుని ఎరిగి ఉంటున్నామంటే, మరి దేవుడు మనకి ఆ కృప మనకి దయచేశాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, కన్నీటి ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, కుటుంబ ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, సంఘ ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, ఏకాంత ప్రార్థన నీ జీవితాల్లో ఆశీర్వాదం చూడాలా, అభివృద్ధి చూడాలా, నువ్వు వర్ధిల్లాలా, నీ కుటుంబం వర్ధిల్లాలా, నీ ఆశీర్వాదం పొందాలి అంటే నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తుండాలి. అంతేకాకుండా గొప్ప గొప్ప కార్యాలు కూడా దేవుని సన్నిధిలో నువ్వు చూడగలుగుతావు. మరి అలాగే ఒక్కొక్కసారి మనకి విసుగు వస్తుంటది. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని దేవుడి కొరకు కార్యాలు చేసినా మన జీవితాల్లో మరి విసుగు వస్తుంటది. అటువంటప్పుడు కూడా మన అలసట తీరాలన్నా, మనకు ఆదరణ కలగాలి అన్నా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ఏకాంత ప్రార్థనగా గడుపుతూ ఉండాలి. అప్పుడు ఆయన బలాన్నిచ్చే దేవుడు. ఆయన బలాన్నిచ్చి ఆయన కొరకు వాడబడే పాత్రలుగా మనల్ని చేస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏలియా ప్రవక్త ఉంటాడు. ఈ ఏలియా ఎంత గొప్పవాడండి. అతను మాట్లాడితే చాలు, దేవునితో ప్రార్థన చేస్తే చాలు, ఆకాశం నుండి మరి వర్షాన్ని కుమ్మరించని దేవుడు. అతను జ్ఞాపకం చేసుకుంటే చాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. అటువంటి ఏలియా కూడా మరి ఆ మరణ మరణ భయం పట్టుకుందంట. యెజెబెలు మరి ఎప్పుడైతే బయలు యొక్క దేవతల్ని 450 మందిని చంపేశారో, అప్పుడు మరి నేను కూడా చంపేస్తానని యెజెబెలు వార్త పంపిస్తాది. సేవకుడి ద్వారా యాజకునికి మరి ఏలియాకి వార్త పంపించినప్పుడు అక్కడి నుంచి ప్రాణ భయముతోటి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అరణ్యములోకి పారిపోతూ ఉంటాడు. తన దాసుని కూడా పంపించేస్తాడు. తనతో ఎవ్వరిని ఉంచుకోడు. తన పనివారిని, దాసులందరినీ పంపించేసి అరణ్యములోకి వెళ్ళిపోయి ఒక చెట్టు, ఒక దిన ప్రయాణమంతా అరణ్యములోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడే యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడు. అవును, మనకు భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, మనల్ని బెదిరించినప్పుడు, మనకి శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడకుండా దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉండాలి. అడుగుతున్నాడు, తనే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుండి అగ్ని వచ్చి మరి ఆ కందకాన్నంతటిని మండించిన దేవుడు. ప్రార్థన చేస్తుంటే అరచేయంత మేఘం వచ్చి మరి మరి ఎంత మోపైన వర్షాన్ని కుమ్మరింపబడింది. అటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన మరి ఏలియా కూడా భయపడుతున్నాడు. ఒక యెజెబెలు అనే ఆవిడ గురించి భయపడుతున్నాడు. నన్ను చంపేస్తదేమో అని అడవులోకి ప్రయాణమై పారిపోయాడు. ఒక దిన ప్రయాణమంత దూరం వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న దాసుని కూడా పంపించేసి ఒంటరిగా ఇలా చెట్టు కింద కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూద్దామా 19వ అధ్యాయం. ఏలియా చేసిందంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను అహాబు యెజెబెలుకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి అతడి ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకుంటుకే పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చోండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. చూసినప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రార్థన చేశాడు. ఇది నాకు చాలయ్యా, ఇంతవరకు చాలు, నువ్వు వాడుకున్న చాలు, నువ్వు ఇంతవరకు నాతో అద్భుతాలు చేసింది చాలయ్యా, ఇంకా నేను ఆవిడ చంపేస్తుంది, యెజెబెల్ నన్ను చంపేస్తుంది కాబట్టి చాలు, ఇంకా నీ సన్నిధికి నన్ను పిలుచుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వెన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని కార్యాలు చూసినా అప్పుడప్పుడు మన జీవితాలు అలసిపోతూ
ఉంటాయి. అయ్యా చాలు ఇంక నేను భరించలేనయ్యా. ఈ బాధలు నేను భరించలేను. ఈ శోధనలు భరించలేను. ఈ సమస్యల్ని భరించలేను. నీ కోపాన్ని నేను భరించలేనయ్యా. ఇంక చాలయ్యా. ఇంత మట్టుకు చాలు నీ సన్నిధి తీసుకో అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి చూసినప్పుడు తన దాసుని పంపించేసాడు. నువ్వెళ్ళి బెత్షెబా దగ్గర ఉండు. నేను వెళ్ళిపోతున్నాను అడవిలోకి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక దిన ప్రయాణం. మళ్ళీ ఆ దాసునికి ఎక్కడైనా దారి తెలుస్తదేమో, అతడు వచ్చేస్తాడేమో అని చెప్పి ఒక దిన ప్రయాణం అంతా చేసుకొని ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తనకిష్టమైన వారినందరినీ బలవంతంగా పంపించేసి ఏకాంత ప్రార్థన యేసు ప్రభు గారు ఎలా చేశారో ఇక్కడ కూడా ఒక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏకాంతం గడిపినప్పుడు ఆయన యొక్క దూతలు మనకి సేద తీర్చే దేవుడు. ఆయన ఆదరణ కలిగిన మాటలు మనకు సేద తీరుస్తూ ఉంటాయి. అక్కడ చూస్తున్నప్పుడు అలా ప్రార్థన చేసి పడుకుంటే అలా పడుకుండిపోయాడంట. పడుకున్నప్పుడు దేవుడు మరి అక్కడికి దూతను పంపించి అక్కడ మరి చూసినప్పుడు ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడ్డ అప్పము నీళ్ళ బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఇలా ఒక 2 సార్లు జరుగుతది. దేవదూత వచ్చి ఒక రొట్టె, నిప్పుల మీద కాల్చబడిన అప్పము, ఒక నీళ్ళ బుడ్డి ఇచ్చి నువ్వు భోంచేయి, నువ్వు భోంచేయి అని చెప్పి మరి ఏలియాను బలపరిచిన తర్వాత అక్కడ అంటది, ఇదిగో నువ్వు చేయాల్సిన పని దేవుని కొరకు కార్యాలు చేయాలి. అద్భుతాలు చేయాలి. నువ్వు ఇక్కడ ఉండటం కాదు అని అన్నప్పుడు దేవుని ఆత్మ బలము చేత 40 రోజులు ప్రయాణం చేయగలిగిన మరి శక్తి దేవుడు అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు, ఆయన సన్నిధిలో ఏకాంతంగా గడిపినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి. గొప్ప కార్యాలు చేయడానికి ఏలియాని ఒక నీళ్ల బుడ్డి అప్పాన్ని కాల్చబడిన నిప్పుల మీద కాల్చబడిన అప్పాన్నిచ్చి దేవదూతతో బలపరిచాడండి. అలా 2, 3 సార్లు బలపరిచిన తర్వాత అతను చెప్తున్నాడు కదా! అతడు లేచి భోజనం చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకొచ్చి అక్కడుంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం బలపడతాం. దేవుని సన్నిధిలో బలాన్ని తెచ్చుకుంటాం. ఆయనిచ్చిన ఆ 2 సార్లు రొట్టెను బుడ్డిని తీసుకున్న తర్వాత అతను దేవుని యొక్క ఆ ఆహారము చేత, ఆ భోజనం చేత బలము పొందుకొని 40 రాత్రి పగళ్ళు నడిచే ఓపిక వచ్చింది. గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని కొరకు వాడబడడానికి, దేవుని యొక్క సేవకుడైన ఎలీషాని అభిషేకించడానికి, అంతేకాకుండా నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయడానికి, అహాబు తర్వాత యెహూను పట్టాభిషేకం చేయడానికి, ఇలా దేవుడు కొన్ని కార్యాల కొరకు నిన్ను బలపరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఏకాంతముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చే బలముతోటి, దేవుడిచ్చే జ్ఞానముతోటి నువ్వు దేవుని కొరకు వాడబడే పాత్రగా మారుతావు. దేవుడి కొరకు పనికొచ్చే పాత్రగా మార్చబడతావు. అవును, మన జీవితాల్లో ఏకాంత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు గారైతే ఒక్కరే అక్కడ వెళ్ళి ఆయన ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరినీ పంపించేశాడు. పంపించేసి ఒక్కడే అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. అవును, మన జీవితంలో కూడా ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అవును, మనము కూడా సంతోషం వచ్చినప్పుడు దావీదు తన కుటుంబాన్ని దీవిస్తానయ్యా అన్నప్పుడు చక్కగా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. ఏకాంతంగా అయ్యా ఎంత వాడినయ్యా, ఏ పాటి వాడినయ్యా, ఇదిగో నన్ను ఎంతగా దీవించావని దేవుని సన్నిధిలో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. యాకోబు అయితే ఒంటరిగా వెళుతున్నాను, నాకు సాయం చేయమని ఒంటరిగా ఉన్నానని దిగులుగా ఉంటున్నప్పుడు దేవుడే కల ద్వారా, దర్శనం ద్వారా నీకు జరగబో భవిష్యత్తు అంతా చూపించాడు. అదంతా జరిగించి వస్తున్నప్పుడు మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా ఇదిగో నన్ను దీవిస్తే నువ్వు నన్ను దీవిస్తే గాని విడిచిపెట్టునని దేవునితో పెనుగులాడుతున్నాడు. అవును, మనము కూడా యాకోబు వలె, దావీదు వలె, ఏలియా వలె, ఏలియాకి కష్టం వచ్చినప్పుడు మరణ భయం కలిగినప్పుడు ఎలా అయితే దేవుని సన్నిధిలోకెళ్ళి కృంగిపోతున్నప్పుడు ఆయన యొక్క వాక్యముతోటి, ఆయన వాక్కుతోటి, ఆయన యొక్క శక్తితోటి మనము బలపడి
గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుడు ఆయన కొరకు వాడబడుతుంటాం. కాబట్టి దేవుడు గొప్ప దేవుడండి. మనం ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎన్ని కార్యాలు చేసినా దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం చాలా ఇంపార్టెంట్. మరి యేసు ప్రభు గారైతే చూసినప్పుడు ఆయన ఒక సమూహం దగ్గరికి వెళ్లారు. బహుజన సమూహం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శాస్త్రులు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఆ సమూహం అందరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని అక్కడికెళ్ళినప్పుడు చూద్దాం. 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం 14 వచనం చూసినప్పుడు, వారు శిష్యుల యొద్దకు వచ్చి, వారి చుట్టూ బహుజనులు కూడి ఉంటియు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారిని అడుగగా, అక్కడ ఏం జరుగుతుందంటే శిష్యులతో తర్కిస్తున్నారంట. అక్కడ శాస్త్రులు తర్కిస్తున్నారంట. బహుజనులు తర్కిస్తున్నారట. ఎందుకనంతా మీరంతా ఏంటి గుంపుగా ఉన్నారు? ఏంటి అందరూ తర్కిస్తున్నారేంటి? ఏంటి జరిగింది విషయం అని అక్కడ వారి శిష్యుల్ని అడిగించినప్పుడు ఆళ్ళు ఆళ్ళంట చెప్తున్నారు ఏమనంటే, జనసమూహంలో ఒక్కడు, "బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని, పండ్లు కొరుక్కొని మూర్ఛులెను. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యుల్ని అడిగితిని గాని, అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసము లేని తరమువారులారా, నేను ఎంత కాలం మీతో ఉందును, ఎంత వరకు మిమ్మను సహింతును అని అక్కడ ఏం జరిగింది? అసలు ఏంటి ఇదంతా? ఈ శిష్యుల మీదకి ఎందుకు ఇలా జనసమూహం అంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు ఏంటి? నేను ఆశ్రమించి పంపించాను కదా! వీళ్ళందరూ గొప్ప కార్యాలు చేయాలని నా శిష్యుల్ని పంపించాను. స్వస్థత జరిగించాలని, ప్రకటించాలని, సువార్త ప్రకటించాలని పంపిస్తే వీళ్ళేంటి గోలలో ఉన్నారేంటి అని యేసుప్రభు గారు అడిగితే, వాళ్ళు అక్కడ చెప్తున్న ఒకతను చెప్తున్నాడు, "అయ్యా బోధకుడా, ఈ నాకు కుమారుడున్నాడు. అతను మూగదయ్యం పట్టింది. ఆ మూగదయ్యం ఏం చేస్తుందంటే అతన్ని అగ్నిలో పడేస్తుంది. నీటిలో పడేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతున్నాడు. అంతే కాకుండా ఆడు ఆడు భయంకరంగా ఉంటున్నాడు. అంతేగాక నురుగ కాచుకొని, పండ్లు కొరుక్కొని మూర్ఛలు పోతున్నాడు. అతన్ని తీసుకొచ్చి మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను. నా కుమారుడిని తీసుకొచ్చి, అయ్యా స్వస్థపరచండని మీ శిష్యులకు చెప్తే, వాళ్ళు చెయ్యలేకపోయారయ్యా. ఆళ్ళు స్వస్థత చేయలేకపోయారు అని అని అతను చెప్తున్నాడు. బోధకుడైన యేసుప్రభు గారితో చెప్తున్నాడు. అయ్యా ఇదిగో ఇతను చిన్నప్పటి నుంచి ఎంతో కాలము నుంచి పాపం ఈ అవస్థ భరిస్తున్నాడు. అగ్నిలో పడేస్తుంది. అంతేకాని నీళ్ళలో పడేస్తుంది. ఏమైనా నీ వల్ల అయితే కనికరపడి నాకు సహాయం చెయ్యని మరి యేసుప్రభు గారిని అక్కడ బతిమాలుతున్నాడు. బతిమాలుతున్నప్పుడు అందుకు యేసుప్రభు గారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను. అతని బాధ అంతటిని చెప్పాడు. అయ్యా నా కుమారుడు ఇలా ఉన్నాడు. నా కుమారుడి పరిస్థితి ఇది. వాడిని తీసుకొచ్చి మీ శిష్యుల దగ్గర నేను చెప్పినప్పుడు వాళ్ళు స్వస్థపరచలేకపోయారయ్యా. నువ్వైనా కనికరపడి నా కుమారుని యందు కనికరపడి స్వస్థపరచయ్యా. వాళ్ళలో ఉన్న రోగాన్ని పోగొట్టయ్యా అన్నప్పుడు మరి యేసు ప్రభు గారు అంటున్నారు, నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయన అన్నప్పుడు, వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నమ్ముతున్నాను. నువ్వు దేవుడివని, నువ్వు ఈ కార్యం చేయగలవని, నాకు స్వస్థత దయచేస్తావని నేను నమ్ముతున్నానని ఆ తండ్రి అంటున్నప్పుడు, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పారు. నమ్ముతున్నాను గాని నాకు ఎటువంటి అపనమ్మకం కూడా కలగకుండా నీవు నాకు సహాయం చెయ్యి అని మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు. అవును, మనం నమ్ముతుంటాం. కానీ మళ్ళీ అప్పుడప్పుడు జరుగుతాదో, జరగదో అని ఒక అపనమ్మకం వస్తుంటది. ఆ అపనమ్మకం కలగకుండా ఉండాలని కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుండాలి. ఆ తండ్రి యొక్క బాధ అంతటిని యేసుప్రభు గారికి చెప్పాడు. అయ్యా నీ శిష్యులైతే ఆ స్వస్థత దయచేయలేదయ్యా. నా కుమారుడు బాగుపడలేదు. కనీసం నీవైనా నా మీద కనికరపడి నా కుమారుడిని స్వస్థపరిచేయి అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనగానే గాని ఇదిగో నాలో అపనమ్మకం లేకుండా చెయ్యని దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. అవును, మనం
పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ విశ్వాసముతో ఆయన నమ్ముకుంటూ ఉండాలి. మన చర్య, మన పరిస్థితులన్నిటిని ఆయన సన్నిధిలో, అయ్యా ఇదిగో నాకు అపనమ్మకం కలగకుండా నీవు నన్ను నడిపించయ్యా, నీ సహాయం నాకు కావాలని అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. కలుగుతాది, మనకి అపనమ్మకం కలుగుతాది. ఇది జరుగునా అని మనకి అపనమ్మకం కలుగుతుంటది. ఇది ఎలా అవుతాది? ఈ పరిస్థితి ఎలా మారగలదు అని మనకి అపనమ్మకం కలుగుతాది. ఆ అపనమ్మకం కలగకుండా ఉండాలని మనము దేవుని సహాయం కొరకు అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు దేవుడు వెంటనే యేసుప్రభు గారు అక్కడ చెప్తున్నాడు, "మూగవైన చెవిటి దెయ్యమా, వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని" చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. వెంటనే అది కేక వేసి వాడినెంతో వెళ్ళాడించి వదిలిపోయెను. అది వెంటనే దేవుడు ఎప్పుడైతే దేవుని సహాయాన్ని ఆ తండ్రి కోరుకున్నాడో, వెంటనే మరి ఆ దయ్యానికి అపవిత్రాత్మను గద్దించాడు దేవుడు. వెంటనే ఆ పిల్లవాడిని కింద పడేసి గిలగిల్లాడించి అది వదిలి వెళ్ళిపోయింది. చూస్తున్నాం కదా! అప్పుడు అడుగుతారు, "అయ్యా! మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగట్టలేకపోతిమని" ఏకాంతమున ఆయన్నడిగిరి. ఆయన్నడుగుతున్న శిష్యులు, ఇదంతా మేమెందుకు చేయలేకపోయామయ్యా! మా దగ్గరకొచ్చాడు కదా కుమారుడిని తీసుకొని, మేమెందుకు చేయలేకపోయామయ్యా" అని మళ్ళీ యేసుప్రభు గారిని ఆహ్, శిష్యులు అడుగుతున్నారు. ఏకాంతమున ఉన్నప్పుడు దేవుడిని అడుగుతుండాలి. మనం అడుగుతుండాలి. అయ్యా! ఈ పరిస్థితులు మారాలంటే మేమేం చేయాలి? ఎలా ఉండాలి? అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు. అందుకాయన 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అవును. మనం ఏకాంతముగా గడుపుతున్నప్పుడు మనకున్న డౌట్‌లు, మనకున్న సమస్యలు, శోధనలు, పరిస్థితుల్ని, మన సంతోషాన్ని, అన్ని విషయాలను దేవునితో అడిగినప్పుడు ఆయన జవాబిచ్చేవాడు. మనం ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ఏకాంత ప్రార్థన ఆయన చూపించిన పోలికలో, ఆయన నడిచిన బాటలో మనము కూడా నడుస్తూ ఉండాలి. గొప్ప దేవుడండి. గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయనైతే వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళని ఆయన వారిని బలవంతము చేశాను. ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. మనం ఒంటరిగా, యాకోబు ఒంటరిగా పా ఆగ ఆ కా ఏరు దగ్గర కలుపుతున్నాడు. మళ్ళీ దావీదు ఒంటరిగా అక్కడ కూర్చుంటున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. యెహోవా సన్నిధిలో కూర్చుంటున్నాడు. మరి మనం చూస్తున్నాం ఏకాంత ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. బలమైన కార్యాలు చేస్తాయి. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏకాంత ప్రార్థన. దేవునితో సహవాసం కలిగి ఉంటాం. దేవునితో సంబంధం కలిగి ఉంటాం. దేవునితో మాట్లాడడమే ప్రార్థన. అటువంటిది ఏకాంతంగా మనకున్న పరిస్థితులు, మనకు జరిగిన పరిస్థితులను, జరగబోతున్న పరిస్థితులను అన్నిటిని ఆయన మనకి దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడే దేవుడండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికైతే నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి జరగబో దాన్ని తన సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో దేవుడు తెలియజేశాడు. మరి కల ద్వారా యాకోబుకు తెలియజేశాడు ఒంటరిగా గడిపినప్పుడు. మరి ఇది ఏలియా ఏకాంతంగా మరణాపేక్షతో బాధలో కృంగిపోతున్నప్పుడు దేవుని వాక్యము, దేవుని ఆహారంతో బలపరిచి మరి గొప్ప కార్యాలు చేయడానికి, ఏహూను అభిషేకించడానికి, ఎలీషా ప్రవక్తను అభిషేకించడానికి ఆయన బలాన్ని ఇచ్చాడు. ఆయన మాటలతో, ఆయన స్వరంతో 40 రాత్రులు పగలు నడిచే బలాన్ని పొందుకున్నాడు. అవును, మనము కూడా ఆయనతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆయనిచ్చే బలం అద్భుతమైన బలం, ఆశ్చర్యకరమైన బలం. మనలో ఉన్న అనారోగ్యాలను తీసేస్తది. మనలో ఉన్న మరి ఆ కృంగిపోయి దాన్ని తీసివేసేస్తది. మనల్ని బలపరిచే దేవుడండి. కృంగిపోతున్న వాళ్ళని లేవనెత్తే దేవుడు. ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు. మనల్ని ప్రేమించే దేవుడు. మనల్ని కరుణించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ శిష్యుల దగ్గరికి, ఆ బోధకుడి శిష్యుల దగ్గరికైతే ఆ మూగదయ్యాన్ని పట్టిన కుమారుడిని తీసుకుని ఆ తండ్రి వస్తే, అయ్యా ఇదిగో ఎంతో కాలం నుంచి బాధపడుతున్న, బాల్యం నుంచి బాధపడుతున్నాడు అయ్యా. ఆ బా ఆ పవిత్రాత్మ వల్ల, ఆ దెయ్యం వలన దేవా, ఇదిగో పడిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు, మోక్ష వచ్చేస్తుంది అని బతిమాలుకున్నప్పుడు, కనికరపడమని దేవుని బతిమాలుకున్నప్పుడు ఆ తండ్రికి
నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అనగానే, అయ్యా నేను నమ్ముతున్నాను గానీ నాలో అపనమ్మకం లేకుండా చేయమని అడిగాడు. అవును మనము కూడా అనేక సార్లు దేవుని నమ్ముతుంటాం, ఆశ్రయిస్తుంటాం గానీ, ఆ అపనమ్మకం లేకుండా చేయమని దేవుని సహాయం కొరకు అడుగుతూ ఉండాలి. మరి శిష్యులు అడిగారు, ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగారు, అయ్యా చేయలేకపోయావంటే ఇది ప్రార్థన వల్లనే. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరగాలి అంటే కేవలం ప్రార్థన. ఏకాంతంగా దేవునితో గడుపుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో ఏకాంతంగా ఆయన సన్నిధిలో గడుపుదాం. మనం ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ఇచ్చే ఆదరణకరమైన మరి ఎంత మరి ఆయన నిరీక్షణ కలిగిన గొప్ప దీవెన ఆశీర్వాదాలు మన మీద దేవుడు కుమ్మరించును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా! అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని వినిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవే దేవా! అయ్యా మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ప్రార్థన ఎంత ఇంపార్టెంటో దేవా! ఆ ప్రార్థన ఏకాంత ప్రార్థన అయితే దేవా నీతో గడిపే భాగ్యం ఎలా ఉంటుందో మాకు తెలియజేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రవక్తల ద్వారా, వాక్యము ద్వారా దేవా, దేవదూతల ద్వారా దేవా, కలల ద్వారా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయ్యా. ఎంత మంచి దేవుడో దేవా! అయ్యా ఇదిగో మమ్మల్ని చూచుచున్న దేవుడివే దేవా, ప్రార్థన ఆలకించు దేవుడివే దేవా, మా మధ్య నిత్య నివాసంగా నివసిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా లోటుగా ఉన్న ఏకాంత ప్రార్థన గడపడానికి దేవా, నీతో సహవాసం చేయడానికి, నీతో సంబంధం కలిగి ఉండడానికి దేవా, నీలో ఉన్న దేవా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా జీవితాల్లో జరుగుతున్న వాటిని మేము తెలుసుకునే కృపను మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. మా జీవితాల్లో నువ్వు ఏదైతే ఉద్దేశించావో దేవా, నీ చిత్తమేంటో దేవా, నీ వాక్కు కొరకు దేవా, ఏకాంతంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. అవునయ్యా యేసు ప్రభు అయితే తనకిష్టమైన అందరినీ బలవంతంగా శిష్యుల్ని ఆ జన సమూహాన్ని పంపివేసి దేవా ఏకాంతంగా దేవా నీతో గడిపి ఉన్నది చూస్తున్నామయ్యా. ఏకాంత ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ఇటువంటి ఒంటరితనమేగా ఉంటున్నప్పుడు దేవా ఇదిగో తండ్రి నీతో గడిపే భాగ్యం మాకు దయచేయమడొచ్చున్నాం. అయ్యా ఇదిగో తండ్రి ఏకాంత ప్రార్థన దేవా చేసే కృప మాకు దయచేయమడొచ్చున్నా. మా చర్య అంతయు మా పరిస్థితులన్నీ దేవా నీకు తెలియజేసుకునే కృప మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. దావీదు ఇదిగో తండ్రి తను దీవించబడినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవా నువ్వు తెలియజేసే శుభ సమాచారం తెలుసుకున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో యెహోవా సన్నిధిలో కూర్చుండి దేవా మనవి చేస్తున్నాడయ్యా. అవునయ్యా ఇదిగో మాకు మంచిగా సంతోషం కలిగినప్పుడు కూడా దేవా ఏకాంతంగా నీతో గడిపే భాగ్యం మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీతో దేవా మా సంతోషాన్ని పంచుకునే కృప మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. కృతజ్ఞత ప్రార్థన మాకు నేర్పించబడొచ్చును. ఏకాంత కృతజ్ఞత ప్రార్థన మేము నేర్చుకోవాలి దేవా. అయ్యా అటువంటి ప్రార్థన మాకు నేర్పించబడొచ్చున్నాను. యాకోబుని ఇదిగో తండ్రి ఒంటరిగా వెళ్ళిపోతున్నానని దేవా అనుకుంటున్న సమయంలో దేవా కలల ద్వారా దేవా మాట్లాడినవాడా ఇదిగో నిన్ను దీవిస్తాను, ఆశ్రయిస్తాను. నిన్ను ఎన్ని దిక్కుకు వెళ్ళినా సరే నిన్ను ఆశ్రయించి విశాలపరుస్తానని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సంతాన్ని అభివృద్ధి పరుస్తాను. నీ అబ్రాహాము తండ్రిని నేను ఇస్సాకు దేవుడని దేవా కళ ద్వారా మాట్లాడినవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి యాకోబు తిరిగి వస్తూ దేవా అయ్యా ఇదిగో తనకున్న వాళ్ళందరినీ పంపేసి వేసి దేవా అయ్యా ఎబ్బోకు రేవు దగ్గర దేవా ఒంటరిగా దేవా రాత్రి అంతయు దేవా తెల్లవారు వరకు దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని విడిచిపెట్టనని దేవా నీ పాదాలు పట్టుకున్నట్లు దేవా అటువంటి యాకోబు ప్రార్థన మాకు నేర్పించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే గాని విడిచిపెట్టమని, నువ్వు మమ్మల్ని విశాలపరిస్తే గాని విడిచిపెట్టమని, మా సరిహద్దులను దేవా విశాలపరిస్తే గాని విడిచిపెట్టమని దేవా అయ్యా ఇదిగో మా కుటుంబాలు ఆశిస్తే గాని విడిచిపెట్టమని దేవా ఏకాంత ప్రార్థన మాకు నేర్పించబడొచ్చున్నానయ్యా. రాజాది రజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా శిష్యులైతే ఇదిగో మేము ఆ స్వస్థత ఎందుకు జరగలేదయ్యా, మా వల్ల ఎందుకు కాలేదని దేవా ఏకాంతంగా అడిగినప్పుడు దేవా ఇదిగో ప్రార్థన వల్లనే సమస్తము జరుగుతుందని దేవా అయ్యా నువ్వు తెలియజేస్తున్నావయ్యా. అవునయ్యా ఏకాంతంగా నీతో గడిపే భాగ్యం, నీతో మాట్లాడే భాగ్యం, మీరు నీ దేవా నీ గురించి తెలుసుకునే భాగ్యము దేవా అయ్యా మాకు తెలియజేయమడుచున్నానయ్యా. ఏకాంతంగా నీతో దేవా గడిపే భాగ్యం మాకు దయచేయమడుచున్నానయ్యా. మహోన్నత దాని కుందాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో నమ్ముచున్నాము గాని దేవా మాలో ఉన్న
నమ్మకాన్ని దేవా అయ్యా తీసివేసి దేవా అపనమ్మకం కలగకుండా దేవా అయ్యా ఇదిగో నీ వైపు చూసే కృప మాకు దయచేయబడుచున్నా, నీ సహాయం మాకు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా పక్షాన ఉండే దేవా మా కార్యాలని సఫలపరుస్తున్న వాడిని నమ్మే వారిగా ఉంచబడుచున్నా. మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో దేవా, పూర్ణ విశ్వాసముతో దేవా నీ యందు నమ్మిక ఉంచే వారిగా దేవా మాలో ఏకాంత ప్రార్థన దయచేయబడుచున్నానయ్యా. అయ్యా మాకు శ్రమ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు దేవా అయ్యా ఇదిగో ఏలియా చేసిన ప్రార్థన వలె దేవా నీ సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేసే కృప దయచేయమని అడుగుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి తను ఏకాంతంగా ఒంటరిగా అరణ్యంలో ఉంటున్నప్పుడు దేవా నీ దేవదూత ద్వారా బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. దేవా ఇదిగో నీ ఆహారాన్ని ఇచ్చి పోషించి దేవా 40 పగలు రాత్రులు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా దేవని యెహోవా పర్వతం యొద్దకు దేవా దేవుని యొద్దకు దేవా దేవుని సన్నిధిలో గడపడానికి దేవా నువ్వు ఇచ్చిన దేవ కార్యాలు చేయడానికి దేవా అయ్యా ఇదిగో ఆత్మీయ బలాన్ని పొందుకున్న దేవ అటువంటి ఏకాంత ప్రార్థన మాకు దయచేయబడుచున్న ఆత్మీయ బలాన్ని పొందుకునే వారిగా, ఆత్మీయ తలాంతులు పొందుకునే వారిగా, ఆత్మీయ అభిషేకాన్ని పొందుకునే వారిగా దేవా నీ సన్నిధిలో ఏకాంత ప్రార్థన మాకు దయచేయబడుచున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించిన వాడా ఏకాంత ప్రార్థన కూడా దేవా నీ సన్నిధిలో మా చర్య అంతయో చెప్పుకొని దేవా మా పరిస్థితులన్నీ సన్నిధిలో చెప్పుకునే కృప నాకు మాకు మా కుటుంబాలన్నిటికీ దయచేయబడుచున్న ఆన్లైన్ ద్వారా దేవా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవా దేవ వింటున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ ఏకాంత ప్రార్థన జీవితాలు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఏకాంత ప్రార్థన జీవితంలో ఉన్న దేవా అయ్యా ఇదిగో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆత్మీయ తలాంతులు, ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకునే కృప అందరికీ దయచేయమని నీ దీవెన ఆశీర్వాదం మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమకి, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఆశీష్ ఆరోన్ల యొక్క ఎగ్జామ్స్ కు, నా ప్రయాణమునకు, మహేష్ యొక్క ఆరోగ్యమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.